తెలంగాణ మీడియా అకాడమీ కూడా ఒక పెద్ద సంస్థ మేడం అది. మీడియా అకాడమీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంది మీకు. అంటే వార్తలు ఎట్లా రాయాలి, వార్తలు ఎట్లా కవర్ చేయాలని రూరల్ ఏరియాస్లో కూడా నేను కూడా చాలా కొన్ని వాటికి పోయి నేను లెక్చర్స్ ఇచ్చి వచ్చినాను. తర్వాత పిఐబి వాళ్ళు కూడా రెగ్యులర్గా చేస్తారు. సో నా వెంట సెవెరల్ పిఐబి అంటే వాళ్ళందరూ జర్నలిస్ట్ని పిలిచి వార్తల గురించి, ట్రెండ్స్ గురించి ఎట్లా రాయాలి, ఎట్లా మనం యూజ్ చేసుకోవాలి, సోషల్ మీడియాలో వస్తున్న ట్రెండ్స్ని మనం ఎట్లా పాజిటివ్గా మీడియాలో హైలైట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి చాలామంది మీరు అన్నట్టు చాలామందికి తెలియదు. బట్ ఇప్పుడు మళ్ళీ మీడియా అకాడమీ వాళ్ళు ఐ థింక్ దే ఆర్ స్టిల్ రివైవింగ్ నౌ దే ఆర్ రివైవింగ్ దట్ ప్రాక్టీస్, గోయింగ్ టు జర్నలిస్ట్, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము. అండ్ ఐ థింక్ ఇన్ని రోజులు ప్రొఫెషనల్ వాటి మీద ఎక్కువగా ఫోకస్ ఉండేది. బట్ ఐ థింక్ నా ఎథికల్ వాల్యూస్ మీద కూడా డెఫినెట్గా ట్రైన్, అంటే మీరు 100 మందిని ట్రైన్ చేస్తే ఒక 20 మంది అయినా కూడా చేంజ్ అవుతారు మేడం. చేంజ్ అనేది 20 మంది కాకపోతే. సో ఐ థింక్ దట్ ఇట్ హ్యాస్ టు బి ఎ కాన్స్టెంట్ ఎఫర్ట్. ఆల్రెడీ ఉన్నాయి. ప్రెస్ క్లబ్ గురించి మేము చెప్పినాను ఇందాక, అమెరికన్ కాన్సులేట్తోని, బ్రిటిష్ కౌన్సిల్తోని కూడా మేము రెగ్యులర్గా ఇక్కడ మీటింగ్స్ పెడతాం. ట్రెండ్స్ మీడియా ఎట్లా వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫేక్ న్యూస్ మీద చాలా పెద్దది పెట్టినాం.